బాలయ్య బాబు సావదంగాడు బ్రో. అఖండ తాండవం చూస్తారు. ఫైట్స్ మాత్రం మామూలుగా లేవు. ట్విస్ట్ మామూలుగా ఉండవు. మైండ్ పోతే అసలు చూస్తుంటే ఇది సినిమానా అనిపిస్తది. మైండ్ పోతుంది లోపల. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాలయ్య బాబు. తాండవం, అఖండ తాండవం ఎలా ఉండిద్దో అలా ఉంది. బీజాంగ్ కొట్టాడనా చచ్చిపోవాలనిపించింది ఆ బీజాంగ్కి. మామూలు అయితే షర్ట్ మొత్తం తీసేసి ప్యాంట్ కూడా ఎడ తీసేసాడు అన్న. మామూలు మంట పుట్టించి అల్లాడిచ్చాడు. కోట్ల బొమ్మ శివయ్య రిఫరెన్స్ లో కేక. ముందైతే ట్రాన్స్ లో ఉన్నాను నేను. ఆ మ్యూజిక్ కానీ అది కానీ సోలం పట్టుకుని నరుకుతూ ఉంటే నరుకుని ఎక్కనే ఫీలింగ్ వస్తుంది. నటన కళ్ళతో ఎక్స్ప్రెషన్ కానీ నటన కానీ బ్రహ్మాండంగా ఉంది. మరో ఎన్టీఆర్ లాగా చేశాడు శివుడు పాత్రలో, బ్రహ్మాండంగా ఉంది. అందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక్కసారి ఈ సినిమా చూపించండి. అల్లాడిచాడు భయపాటి. హైందవ ధర్మం మీద డైలాగ్స్ సూపర్ ఉన్నాయి. అఖండ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. ఇంటర్వల్ ఫైట్ సావదంగాడు, క్లైమాక్స్ ఫైట్ సావదంగాడు, తమరన్న బ్యాక్గ్రౌండ్స్ కూడా చింపి పాడదంగాడు. కేవలం బాలయ్య సినిమా ఇది. తమరన్న సావదంగాడు. బాగుంది, సూపర్ అన్న సినిమా. బాగుంది బ్రో, ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. ఫుల్ భోజనం పెట్టినట్టే. సెకండ్ హాఫ్ లో బూస్ బాంబ్స్ అఖండ చోలు పోయి అన్న బీజిఎం కి. బ్రహ్మాండంగా సినిమా సూపర్ ఉంది సార్. తమన్ మూవిచ్చు అరుపులు పెట్టించాడన్న. నిజంగానే బ్యాక్ షోస్ దాగి కొట్టాడు. ఆ ఫైట్ చూస్తే ఎవరైనా బిత్తర పోవాల్సిందే. అసలు బాలయ్య ఫ్యాన్స్ అయిపోతారు ఫైట్ చూస్తే.